హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు ఉత్తాన కుండలిని ఆసనము. ఉత్తాన కుండలిని ఆసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించి ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనము మాలాసనం నుంచి ట్రాన్సిషన్ అవుతాము. కాబట్టి నడుములపై, లోవర్ బ్యాక్పై ఈ ఆసనము చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. తొడలలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు, కాళ్ళల్లో బలం లేని వాళ్ళు, నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ ఆసనం కంపల్సరీగా చేయాలి. దాంతో నడుములో, కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ పెరగడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఆసనము స్త్రీల నెలసరి సమయంలో వచ్చే బాధలకి లేదా పీసీఓడి సమస్యలకి, అలానే పురుషులలో జననేంద్రియాల సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేస్తుంది. ఈ యొక్క ఆసనము మన స్పైన్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆసనాన్ని మనము ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా బద్ధకోణాసనంలో కొంత సమయం పాటు ఉండండి. వీపుని నిటారుగా చేసి ఇక్కడ కూర్చొని తొడలని ఇలా పైకి కిందికి చేస్తూ ఉండాలి. తొడలని పైకి కిందికి చేస్తూ ఉండండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. తొడకండరాలని పైకి కిందికి చేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. నడుములలో, తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకొని శ్వాసను వదలాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము హిండోలాసనం చేద్దాము. నడుముకి సంబంధించిన ఎటువంటి ఆసన అయినా ఈ హిండోలాసనం కూడా వార్మప్గా వాడతాము. సైడ్ టు సైడ్ కాళ్ళని కదిలించండి. కాళ్ళని ఇలా కదిలేస్తూ తొడలో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాలుని కింద పెట్టేసేయండి. వేరే కాలుని ఆడించుదాం. అలా ఆడించి పాదాన్ని కింద పెట్టేసేయండి. వీపుని నిటారుగా చేయాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. ఇప్పుడు మనము ఇలా హస్తాలని పైకి చేసి కొంత సమయం పాటు ఇక్కడ ఉంటూ హస్తాలని చాలా చాలా పైకి తీసుకెళ్ళాలి. అలా పైకి తీసుకెళ్తూ చేతులను ఇంటర్లాక్ చేసి ఇలా పైకి స్ట్రెచ్ చేద్దాం.
ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా స్ట్రెచ్ చేస్తూ చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. బెండ్ అయిపోయి పైకి వచ్చేసేయండి. ఒకసారి భుజాల్ని ఇలా రొటేట్ చేయాలి. రివర్స్గా కూడా రొటేట్ చేద్దాము. అలా చేసి వీపుని డార్గా పెట్టేసి కూర్చోండి. పాదాలని ఇలా పెట్టేసి మాలాసనంలో తీసుకెళ్ళండి. తొడలని దూరంగా చేసి పొట్ట కండరాలని బిగించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా ఒక వైపు నుంచి వేరే వైపుకి వెయిట్ని షిఫ్ట్ చేద్దాము. అలా చేసి ఇప్పుడు మనము పాదాల కింద బ్లాక్స్ని పెట్టేసి కూర్చోవాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే బ్లాక్స్ ఒకే సమానంగా ఉండాలి, ఒకే లెవెల్లో ఉండాలి, ముందుకి వెనకాలకి ఉండకూడదు. అలా చేసి ఇప్పుడు మనము వేళ్ళని ఇంటర్లాక్ చేసి ఇలా స్ట్రెచ్ చేద్దాము. అలా స్ట్రెచ్ చేస్తూ చేతులని ఇలా పైకనండి, ఇలా ముందుకెళ్ళాలి, కింద కూర్చోండి. ఇదే కుండలిని ఆసనము. ఈ ఆసనంలో హస్తాలని మనము ఎక్స్టెండ్ చేస్తున్నాము. మళ్ళీ చేద్దాము. హస్తాలని ఈ విధంగా చేసి ఇక్కడ అలానే ఉండండి. కింద కూర్చోవాలి. ఇప్పుడు మనము నేలపై ఈ ఆసనాన్ని చేస్తూ చేతుల మధ్యలో బ్లాక్ని పెట్టబోతున్నాము. బ్లాక్ని అరచేతుల మధ్యలో పట్టుకోండి. పట్టుకొని ఇలా ఉండండి. కిందికి వచ్చేసేయాలి. కాళ్ళ వేలని ఇంకొద్దిగా బయటి వైపు చేద్దాము. చేసి ఒక్కసారి ఇలా పైకి రండి. పృష్ఠభాగాలు, మోకాళ్ళు ఒకటే లైన్లో పెట్టేసి ఈ విధంగా ఈ యొక్క ఆసనాన్ని చేసి నెమ్మదిగా కింద కూర్చోవాలి. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు కొద్దిగా మిడ్ బ్యాక్లో, లోవర్ బ్యాక్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఇబ్బంది ఉండదు చెప్పండి? అన్నిట్లో ఇబ్బంది కొద్దిగా అయినా ఉండాలి. లేదా ఆసనంకి ఈజీగా ఉంటే అది ఎలా ఉంటుంది? కొద్దిగా కష్టంగా ఉండాలి. తొడలపై చాలా చాలా ప్రభావం పడుతుంది. రక్త ప్రసరణ తొడ, నడుము, కాళ్ళల్లో, అలానే స్పైన్లో బాగా జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగించి పెట్టాలి.
ఇలా చేసి దాని తర్వాత నార్మల్గా కూర్చోండి. నార్మల్గా కూర్చొని ఒకసారి ఇలా వక్రంగా తిరుగుతాము. వజ్రాసనంలోనే కూర్చొని ట్విస్ట్ చేద్దాము. కుడివైపు ట్విస్ట్ చేయండి. ఎడమవైపు ట్విస్ట్ అవుదాం. అలా చేసి సెంటర్కి వచ్చేసి నెమ్మదిగా కళ్ళని మూసుకొని రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉత్తాన కుండలిని ఆసనము. ఈ యొక్క ఆసనం చేసినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించుతాము. ముందుగా ప్రిపరేషన్ చేయాలి. మాలాసనానికి ఏ ఏ ఆసనాలు అయితే మనము ఉపయోగిస్తామో అవే ఆసనాలని ఈ యొక్క ఆసనానికి కూడా ప్రిపరేషన్గా ఉపయోగించబోతున్నాము. ముందుగా మనము కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని వెళ్ళి బాగా కదిలించాలి. వీపుని నిటారుగా పెట్టండి. పాదాలని పట్టుకొని కాళ్ళని కదిలించండి. కొన్ని నిమిషాల పాటు ఇలా కదిలిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క ఆసనము చాలా ఇంపార్టెంట్ ఆసనము. ప్రతిరోజు మనం ఈ యొక్క ఆసనం చేసినట్టు అయితే మన శరీర కింది భాగంలో, నడుము భాగంలో, కటి ప్రదేశంలో, తొడలల్లో, కాళ్ళల్లో చాలా చేంజెస్ని చూస్తాము. ప్రత్యుత్పత్తి వ్యవస్థకి, నెలసరి సమయంలో వచ్చే బాధలకి, ఇవన్నిటికీ ఈ యొక్క ఆసనము చాలా లాభదాయకము. ఇలా బటర్ఫ్లైలో కాళ్ళని ఆడిస్తూ ఉండండి. దాని తర్వాత నార్మల్గా వచ్చేసి మనము ఇక్కడే చేతులని చెరో వైపు నుంచి ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. చేతులని బాగా ఎక్స్టెండ్ చేయండి. దాని తర్వాత చెరో వైపు మనము లాటరల్గా బెండ్ అవ్వాలి. సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ బెండ్ అవుతూ ఉండండి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఉండాలి. సెంటర్కి పైకి వచ్చేసేయండి. హస్తాలని పైకి తీయండి. ఇలా కుడివైపు ట్విస్ట్ అవుతాము. రెండు చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. అలా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అవుతూ ఉండండి. దాని తర్వాత మనం ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు హస్తాలని ఎక్స్టెండ్ చేద్దాము, స్ట్రైట్గా చేద్దాము. ఒకదాని నుంచి ఒకటి దూరంగా చేద్దాము. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసి హిండోలాసనం చేద్దాము. కాలుని బాగా ఆడించాలి. రెండో వైపు కూడా ఇదే విధంగా కాలుని ఆడించుదాము. మాలాసనంలో వెళ్ళి కూర్చోవాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఇప్పుడు కాళ్ళ వేళ్ళని లేపుతాము. చేతులని మ్యాట్పై పెట్టండి. తొడలని దూరంగా చేయండి. పృష్ఠ భాగాలని మోకాళ్ళ హైట్లో పైకి లేపుదాము. ముందు వైపు చూస్తూ ఇక్కడ అలానే ఉండాలి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఆల్మోస్ట్ కూర్చోండి. మళ్ళీ ఈ హైట్ కంటే కొంచెం పైకి లెగాలి. అలా 10 టైమ్స్ చేద్దాము. అలా 10 సార్లు చేసిన తర్వాత పాదాల కింద బ్లాక్స్ని పెట్టి కూర్చోవచ్చు. పాదాల కింద బ్లాక్స్ని పెట్టి మాలాసనంలో కూర్చోండి. ఇప్పుడు హస్తాలని ఇలా పైకి లేపుదాము. బాగా పైకి లేపండి. బాగా పైకి లేపుతూ ముందుకు బెండ్ అవుతూ నడుముని పైకి లేపాలి. ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేసి కూర్చోండి. నార్మల్గా వచ్చి కూర్చోండి. కొంత సమయం రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ని హస్తం మధ్యలో పెడదాము. పెట్టేసి బ్లాక్ని ఇలా పైకి కిందికి అనాలి. షోల్డర్ హైట్లో బ్లాక్ని పైకి లేపండి. అక్కడి నుంచి తల హైట్లో బ్లాక్ని పైకి లేపాలి. నెమ్మదిగా బ్లాక్ని ఇలా పైకి కిందికి అంటూ ఉండాలి. గమనించండి ఎలా అనిపిస్తుందో. అలా పైకి కిందికి చేసి బ్లాక్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ మాలాసనంలో వెళ్దాము. పాదాలని దూరంగా చేసి పెట్టండి. హస్తాలలో మధ్యలో బ్లాక్ని పట్టుకోవాలి. కాళ్ళ వేళ్ళని పైకి లేపండి. చేతులని ఎక్స్టెండ్ చేయండి. ఉత్తాన. హిప్స్ని పైకి లేపాలి. తలని కిందికి చేయండి. బ్లాక్ని ఇలా పట్టుకుంటూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ముందుకు చూస్తూ ఉండండి బ్లాక్ వైపు. ఈ ఆసనము కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉత్తాన కుండలిని ఆసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ భాగంలో ఉన్న కండరాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. నడుం భాగంలో ఉన్న కండరాలకు కూడా చాలా మంచిది. తొడ భాగంలో ఉన్న కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆ కండరాలు బాగా స్ట్రెంథెన్ కూడా అవుతాయి. వెన్ను భాగానికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు రిప్రొడక్టివ్ సిస్టమ్కి కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనంలో మనము 30 సెకండ్లు, 1 నిమిషము ఎంత మనకు అనిపిస్తే అంత ఉండవచ్చు. ఆసనం నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ కూడా వెళ్ళవచ్చు. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. సుఖాసనంలో కూర్చోండి లేదా వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఒకసారి ట్విస్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోవచ్చు. రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ భాగంలో ఉన్న కండరాలు అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు వీటిపైన పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మన చేతులలో మనం బ్లాక్ని లేపగలుగుతామా లేదా చూసుకోవాలి. లేపలేము, పర్వాలేదు, బ్లాక్ని ఉపయోగించకుండా మీరు ఆసనాన్ని చేయండి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు మాలాసనంలో ఎక్కువ సమయం పాటు కూర్చోవడము, వజ్రాసనంలో కూర్చోవడము, అలానే ఇలా కుండలిని ఆసనంలో వెళ్ళడము కొద్దిగా కష్టంగా భావిస్తారు. కానీ కుండలిని ఆసనంలో మీరు మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు వెళ్ళినట్టు అయితే మీ తొడ కండరాలు, నడుము కండరాలు చాలా బలంగా దృఢంగా అవుతాయి.
దాంతో మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అయితే మాలాసనం నుంచి మీరు వెళ్ళకూడదు. మీరు గాడెస్ పాస్చర్ నుంచి ఈ ఆసనానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది వేరే ఎపిసోడ్లో తెలుసుకుందాము. అయితే మొత్తం చెప్పేది ఏంటంటే మోకాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చాలా జాగ్రత్తగా చేస్తే మంచిది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఉత్తాన కుండలిని ఆసన. ఈ ఆసనాన్ని మీరందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి మీ తొడ భాగంలో ఉన్న కండరాల్లో రక్త ప్రసరణ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోండి. ఆ తొడ భాగంలో ఉన్న కండరాలని బాగా స్ట్రెంథన్ కూడా చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.